ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు పర్యటనలో పలు కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఆయన ఇవాళ రెండో రోజు పర్యటన కొనసాగించనున్నారు. ఇవాళ ఉదయం కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తల్ని కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం R&B అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 100% రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుతామన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పం నియోజకవర్గ పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రోజు కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. అక్కడ ఏదైతే చంద్రబాబు ఉన్నా లేకపోయినా కూడా అక్కడ నిరంతరం వారికి గ్రీవెన్స్ అయితే ఉంటుంది. చంద్రబాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏదైతే కుప్పంలో టీడీపీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా నిన్నంతా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అక్కడ నుంచి పర్యవేక్షించారు. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్లి ఆయన చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. పూర్తయిన కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఎన్టీఆర్ కాంప్లెక్స్ ను కూడా ఆయన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా ఆయన సందర్శించబోతున్నారు. సాయంత్రం ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించిన ఒక రివ్యూ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాత్రి 7:30 వరకు కూడా నిరంతరం ఆయన ఈ రోజంతా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి కుప్పంలోనే బస చేస్తారు. రేపు ఉదయం ఆయన 10:30కు ఆయన విశాఖ బయలుదేరి వెళ్తారు. రేపు ప్రధాని విశాఖకు 4 గంటలకు రాబోతున్నారు. ఈ లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30కు ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన మధ్యాహ్నానికల్లా విశాఖ చేరుకుంటారు. ఏదైతే కుప్పం నుంచి బెంగళూరు వెళ్తారో అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రితో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. రేపు సాయంత్రం విశాఖలో ఏదైతే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విశాఖ సభను చూస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజంతా కూడా బిజీగా గడిపి రేపు ఉదయమే బయలుదేరి విశాఖ వెళ్తారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు కావచ్చు, మంత్రులంతా కూడా విశాఖలో మోహరించారు. వారంతా కూడా జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత మొదటి బహిరంగ సభ ఇది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం రోజు భారీ సభ మధ్య జరిపినప్పటికీ తర్వాత ఎటువంటి బహిరంగ సభ కార్యక్రమాలు అంటే ప్రధానమంత్రి సమక్షంలో జరగలేదు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం రోడ్ షో కావచ్చు, ఆ తర్వాత జరిగే బహిరంగ సభని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి ఈ రోజు కుప్పం పర్యటన ముగించుకొని రేపు విశాఖ బయలుదేరి వెళ్తారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.